ఫిబ్రవరి 1వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్టును అమలు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీహరిరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం, రావుతులపూడి, తుని టౌన్, రూరల్, తొండంగి, కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుందన్నారు. సెక్షన్ 30ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి జరపడానికి వీల్లేదన్నారు. అటువంటివి జరపడానికి పెద్దాపురం పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ వద్ద ముందస్తుగా అనుమతి పొందాలని పేర్కొన్నారు. ఈ విషయంలో చట్ట పరిధిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. పోలీసు యాక్ట్ 1961 ప్రకారం సెక్షన్ 30 అమలు చేస్తున్నామండి. సెక్షన్ 30 సంబంధించి నిన్న రోజున ఫిబ్రవరి 1ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 30 రోజుల పాటు ఈ వచ్చిన 2వ తారీఖు ఉంటాయి సభలు, సమావేశాలు, ఊరేగింపులు ఇటువంటి కార్యక్రమాలలో పోలీసుల యొక్క అనుమతి అవసరం. ఈ చట్టం ప్రకారం అనుమతి లేని సభలు కానీ, ర్యాలీలు కానీ, లేకపోతే ఏవైతే నిరసన కార్యక్రమాలు ఉంటాయి అలాంటివి చేయడం అనేది చట్టవిరుద్ధం అవుతుంది. అలాంటి వ్యవహారం చేస్తూ వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ విషయం పెద్దాపురం సబ్ డివిజన్లోని 13 పోలీస్ స్టేషన్లు పత్రికా ముఖంగా టీవీ ఛానల్స్ ముఖంగా తెలియజేస్తుంది. సార్ పెట్టగల కారణం సార్ ఇప్పుడు సెక్షన్ అంటే ఇది రెగ్యులర్గా పోలీస్ చేసే యాక్టివిటీ అండి. ఇందులో కొత్త విషయం లేదు. కాకపోతే ప్రస్తుతం జిల్లాలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ శాంతి భద్రతల కారణం దృష్ట్యా